యాక్షన్ తీసుకోకపోవడం, సరే ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలు, ఉన్నతాధికారులు ఏవైతే కంప్లైంట్ చేశారో దాని మీద ఎలా స్పందించారో, మీరేమేమి యాక్షన్ తీసుకున్నారో నాకు తెలియజేయమని చెప్పి 2 సార్లు కలెక్టర్ గారికి నివేదిక సమర్పించినా కూడా దానికి ఇంతవరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. అందుకని బహిరంగంగా ఇది అందరికీ తెలియాల్సిన విషయం. రేపొద్దున ఎలక్షన్లలో మళ్ళీ ఇవన్నీ పెద్ద పెద్ద గొడవలు అయితే మరి అందరూ ఉండాలి కాబట్టి మీడియా ముఖంగా తెలియజేస్తే మంచిదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి బహిరంగ లేఖ రాయడానికి మీడియా ముఖంగా పంపించడానికి నేను ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాను. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను. మీరు పోలింగ్ తేదీ కన్నా ముందే 10/5న ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేశాను. అదే రోజు సాయంత్రం కలెక్టర్ గారిని కలిసి విషయం చెప్పాను. అప్పుడు ఆయన వాళ్ళు అలా చేయడం ఏంటి, నేను వెంటనే వాళ్ళకి నోటీస్ ఇచ్చి పిలిపిస్తాను అని చెప్పి నాకు మాట ఇచ్చారు. తర్వాత 24వ తారీఖున మళ్ళీ కంప్లైంట్ చేశాను. తర్వాత 31వ తారీఖు ఆయన నోటీస్ పంపారు కేశినేని శ్రీనివాస్ నాని గారికి. తర్వాత కేశినేని శ్రీనివాస్ నాని గారు 7వ తారీఖు రిప్లై నోటీస్ పంపారు. కలెక్టర్ వారి కార్యాలయంలో నాకు 13వ తారీఖుని ఇచ్చారు. తిరగగా శ్రీ భారత రాష్ట్రపతి గారికి మనం 30వ తారీఖు ఇక్కడి నుంచే ప్రెస్ మీట్ పెట్టి పంపించాం. తర్వాత నూతన కలెక్టరు సృజన గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారికి 27/8న రిప్రజెంటేషన్ ఇచ్చినాం. నున్న పోలీసు వారికి కూడా దీని గురించి తెలియజేసినాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూడా దీని మీద కంప్లైంట్ చేసినాం. తర్వాత నున్న పోలీసు వారితో పాటు గవర్నర్ గారికి కూడా లేఖ పంపించినాం. ఇప్పుడు 6/11. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి 27/2వ తారీఖున పంపించాం లేఖ. మళ్ళీ డైరెక్టర్ అంటే కొత్తగా డీజీపీ వచ్చారు కాబట్టి ఆయనకు కూడా 5/3న కంప్లైంట్ చేసినాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు కూడా కలిసేందుకు ఈమెయిల్ ద్వారా పర్మిషన్ అడిగినాం. విజయవాడ పోలీస్ కమిషనర్ వారికి కూడా దీనికి సంబంధించి మళ్ళీ ఇంకొకసారి ఆయన దృష్టికి తీసుకెళ్ళి చేసినాం. మళ్ళీ గవర్నర్ గారిని కలిసేందుకు మళ్ళీ అపాయింట్మెంట్ అడిగినాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు అంటే 24/3న పంపిన నా కాపీని కన్సిడర్ చేసి చీఫ్ ఎలక్టర్ ప్రస్తుత జరిగిన పరిణామాలపై ఎన్నికల సంఘం వారు చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి. అసలు ఏం జరిగింది అనేది విషయం ఇలా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది కాబట్టి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎన్నికల అధికారులు వారిని ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను.